శ్రీ వారాహి అమ్మవారి భక్తులకు నమస్కారం. జై వారాహి మాత. ఈ వీడియోలో 2026 సంవత్సరానికి సంబంధించిన శ్రీ వారాహి నవరాత్రుల విశేషాలు, ప్రతిరోజు జరిగే వారాహి అమ్మవారి రూపాలు మరియు ఈ పూజల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. ఆమె శ్రీలలితా పరమేశ్వరి సేనాధిపతి, భక్తులను కాపాడే తల్లి, శత్రుబాధలను తొలగించే మహాశక్తి, ధైర్యాన్ని ప్రసాదించే దైవం. భక్తి, విశ్వాసంతో అమ్మవారిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూలై 15వ తేదీ బుధవారం ప్రారంభమై జూలై 23 తేదీ గురువారం ఉదయాపనతో ముగుస్తాయి. ఈ 9 రోజులపాటు ప్రతిరోజూ అమ్మవారు ఒక్కో ప్రత్యేక రూపంలో పూజలను స్వీకరిస్తారు. మొదటి రోజు ఉన్మత్త వారాహి. ఈ రూపం భక్తులలోని భయం, ప్రతికూల ఆలోచనలను తొలగించి ధైర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. రెండవ రోజు బృహత్ వారాహి. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల జ్ఞానం, ఐశ్వర్యం మరియు కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని చెబుతారు. మూడవ రోజు స్వప్న వారాహి. స్వప్న దోషాలు తొలగి మనస్సుకు ప్రశాంతత లభించేందుకు ఈ రూపాన్ని భక్తులు పూజిస్తారు. నాలుగవ రోజు కిరాత వారాహి. అడ్డంకులను తొలగించి ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించే రూపంగా కిరాత వారాహిని భావిస్తారు. ఐదవ రోజు శ్వేతవారాహి. శాంతి, పవిత్రత, ఆధ్యాత్మిక పురోగతికి ఈ రూపం ప్రతీకగా భావించబడుతుంది. ఆరవ రోజు ధూమవారాహి. ప్రతికూల శక్తులు, దృష్టి దోషాలు, శత్రుబాధల నుండి రక్షణ కలిగిస్తుందని భక్తులు విశ్వసించుతారు. ఏడవ రోజు మహావారాహి. అమ్మవారి అత్యంత శక్తివంతమైన రూపాలలో ఇది ఒకటి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించేందుకు ఈ రూపాన్ని భక్తితో పూజిస్తారు. ఎనిమిదవ రోజు వార్తాళి వారాహి. విద్య, ఉద్యోగం, వ్యాపారం మరియు జీవితంలో పురోగతి కోసం ఈ రూపాన్ని ఆరాధిస్తారు. తొమ్మిదవ రోజు దండిని వారాహి. ఇది విజయాన్ని, రక్షణను, ధర్మస్థాపనను సూచించే దివ్యరూపం. ఈ రోజుతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. భక్తులు తమ సమయం, సంప్రదాయం ప్రకారం 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు లేదా ఒక్కరోజు అయినా భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని పూజించవచ్చు. ముఖ్యమైనది రోజుల సంఖ్య కాదు, భక్తి మరియు విశ్వాసం. ఈ పవిత్ర నవరాత్రులలో వారాహి అష్టోత్తరం, వారాహి కవచం, వారాహి స్తోత్రం లేదా అమ్మవారి నామస్మరణ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. భక్తితో దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె కటాక్షం లభిస్తుందని నమ్మకం. ఈ నవరాత్రుల సందర్భంలో శ్రీ వారాహి అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు, శాంతి, సుఖసంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి వారాహి అమ్మవారి స్తోత్రాలు మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా శ్రీశాంత క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. జై వారాహి మాత. ఓం ఐం గ్లౌం వారాహియ నమః.